ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. లూకా స్వార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని చూసినట్లయితే, లూకా స్వార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని గమనించినట్లయితే, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి నీ కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు స్వయముగా ఈ యొక్క మాటను పలుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉండవచ్చు, గమనించవచ్చు. ఎలా అని మనం చూసినట్లయితే పై వచనాలు గమనిస్తే, ఆమె ఎంతగానో పాపము చేసిన స్త్రీ, అదేవిధముగా దేవుణ్ణి కూడా అంతగానో ప్రేమించిన స్త్రీగా మనము చూడవచ్చు కదా. ఒక ఇంటిలో సీమోని ఇంటిలోకి వచ్చినప్పుడు ఆమె తన తల వెంట్రుకల చేత కన్నీరు కారుస్తూ దేవుని పాదాలను తుడిచినట్టుగా మనం చూస్తాం కదా. ఒక వ్యక్తి జీవితంలో ఆ యొక్క వెంట్రుకల విలువ అనేది బహు తగ్గింపు తత్వానికి లేక సమస్తాన్ని అర్పించుకున్నట్టుగా అని మనము గమనించవచ్చు. అయితే ఆ స్త్రీ ఏం చేసింది, ఆమె విస్తారముగా తన పాదములకు ముద్దు పెట్టుకొనుతూ, యేసుక్రీస్తు వారి పాదములకు ముద్దు పెట్టుకొనుతూ, ఎప్పుడు ఆయన పాదములను ఈ విధముగా తల వెంట్రుకల చేత తుడుస్తూ వస్తూ ఉంటున్న సమయంలో అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట పలికాడు. ఏమని అంటే, అమ్మ, నువ్వు విస్తారముగా నువ్వు ప్రేమించావు కాబట్టి నా విస్తారమైనటువంటి పాపములు నువ్వు ఎంత పాపములు చేసినను కూడా ఆ పాపములన్నీ క్షమించబడ్డవి అని మనము గమనించవచ్చు. ఎందుకు క్షమించాడు దేవుడు అని మనం గమనించినట్లయితే, ఊరికే విస్తారమైనటువంటి పాపములు చేసి దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోతుందా? కానే కాదండి. ఆమె అక్కడ పశ్చాత్తాపాన్ని కనపరిచినట్టుగా మనము గమనించవచ్చు. ఎలా అంటే, తన పాదములకు యేసుక్రీస్తు వారు దేవుని పాదములకు ముద్దు పెడుతూ ప్రతి నిత్యము తన తల వెంట్రుకల చేత తుడుస్తూ ఉంటుందంట. అక్కడ ఎంత గానము ఆమె చేసిన తన జీవిత కాలంలో చేసిన యొక్క పాపముల విషయంలో ఎంత గాన పశ్చాత్తాపడినట్టుగా మనము ఆ యొక్క సన్నివేశంలో అక్కడ ఉంటున్న మాట ద్వారా మనము గమనించవచ్చు. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో ఇటు లోకంలో పాపములను, విస్తారమైనటువంటి పాపములను చేస్తూ కూడా విస్తారముగా దేవుని ప్రేమిస్తూ సరిపోదండి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు పాపము చేశావు అని అనిపించి నీ యొక్క మనసులో నుంచి దేవుని సన్నిధిలో ఆ యొక్క పాపాన్ని ఒప్పుకోవాలి అన్న తాపత్రయము, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క పశ్చాత్తాప అనుభవము ఎప్పుడైతే నిన్ను కదిలింప చేస్తూ ఉంటుందో, దేవుడు ఆ విధముగా నీ విస్తారమైనటువంటి పాపములను క్షమించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. కాబట్టి ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనము విస్తారముగా ప్రేమించాలి. ఎంతగానో చెప్పాలన్నంత ప్రేమ చేత దేవుని మనం ప్రేమించాలి. అదేవిధముగా ఆయన సన్నిధిలో పశ్చాత్తాప అనుభవమును కలిగి ఉండాలి. అంతేకాని ఇటు లోకంలో నేను ఉంటాను, ఇటు దేవుని నేను ప్రేమిస్తాను అని కాదండి. ఆమె ఎప్పుడైతే దేవుని పాదాల చెంతకు వచ్చిందో, లోకాన్ని విడిచిపెట్టి తన పాదములను ఎప్పుడైతే పట్టుకుందో, తన జీవితంలో చేసిన ఆ కార్యములన్నీ తనకు జ్ఞాపకము వచ్చి అక్కడ తన పశ్చాత్తాపము చేత తను కాళ్ళు కడిగినట్టు మనము గమనించవచ్చు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు పశ్చాత్తాప అనుభవమును కలిగి జీవించాలి. దేవుని సన్నిధిని మనం ఎప్పుడు ప్రేమించే వారమై ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు విధేయత కలిగి జీవించాలండి. అటు జీవిత విధానమును మనము కనపరిచే వారిగా ఉండాలి. అటు లోకము ఇటు పాపములో ఉంటూ దేవుని నేను ప్రేమిస్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను అని కాదు, కానీ అటు లోకమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే కలిగి జీవిస్తావో పశ్చాత్తాపము నీకు వస్తుంది. అప్పుడు దేవుడు నువ్వు ఎన్ని పాపములు, విస్తారమైనటువంటి పాపములు నువ్వు చేసినప్పుడు వాటిని క్షమించడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు నా దేవుడు. కాబట్టి అటు జీవితమును నేటి వరకు నువ్వు పొందుకోలేకపోయావేమో, ఈ క్షణముల దేవుడు నీతో మాట్లాడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే,
గనుడానికి వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిజముగా ప్రభా, విస్తారమైనటువంటి పాపముల చేత ప్రభా బిడని సన్నిధికి వచ్చినప్పుడు తన పశ్చాత్తాప అనుభవములో నుంచి నేను ప్రార్థించి అడిగినప్పుడు దేవా, మీరు ప్రతి పాపమును క్షమించిన దేవుడు, మా జీవితంలో కూడా లోకాన్ని విడిచిపెట్టి నీతో సహవాసము కలిగి నీలో పశ్చాత్తాప అనుభవమును మేము కలిగి ఉన్నప్పుడు తండ్రి, అట్టి ఆత్మ నడిపింపును నాలో మాలో ఉంచి నిత్యమైనటువంటి నీ కృప కొరకే కనిపెట్టే జీవితమును, అట్టి నడిపింపును నాలో మాలో ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ అలాడ్ అందరికీ.